ఈ చిన్న ప్రార్థనలో ఏకీభవించండి. అయితే దానికన్నా ముందుగా ఒక చిన్న మాట మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థనలు చేస్తూ మీ పిల్లల కొరకు, మీ యొక్క వ్యాపారాల కొరకు, మీ కుటుంబ జీవితాల కొరకు కన్నీటి ప్రార్థన చేస్తూ నిజంగా దేవుడు నా కన్నీటి ప్రార్థన చూస్తున్నాడా, ఆలకిస్తున్నాడా అని ఇటువంటి ఆలోచన కలిగి ఉన్నావేమో. ప్రభు ఈ యొక్క సమయంలో నీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నారు. నా జీవితంలో నేను బలహీనంగా ఉన్నప్పుడు, అనారోగ్యము పాలైనప్పుడు, నేను కూడా దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు, దేవా నా ప్రార్థనను ఆలకిస్తున్నావా అని ఎన్నోసార్లు నా ప్రభుని నేను అడిగా. అయితే అలాంటి సమయంలో దేవుడు వాక్యం ద్వారా నాతో మాట్లాడి ఉన్నారు. చూడండి, హిజ్కియా మరణకరమైన రోగముతో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేయగా దేవుడు హిజ్కియాతో ఒక మాట మాట్లాడతారు. నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అని ప్రభు మాట్లాడతారు. నిజమే ప్రియా దేవుని బిడ్డ, నీవు కారుస్తున్న కన్నీరు కూడా ఆయన చూచి ఉన్నారు. నీ ప్రార్థన ఆయన ఆలకించి ఉన్నారు, దానిని అంగీకరించి ఉన్నారు. తగిన సమయంలో నీ ప్రార్థన కూడా నీవు జవాబు చూస్తావు. నువ్వు అనుకుంటున్నావేమో నా కన్నీళ్లు వృధాగా పోతున్నాయి, అసలు నా ప్రార్థన దేవుడు వింటున్నాడా అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన ఈ రోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నారు. నీ కన్నీటి ప్రార్థన ప్రభు చూచి ఉన్నారు. నీ కన్నీటి ప్రార్థన ఆయన అంగీకరించి ఉన్నారు. తగిన సమయంలో నీ ప్రార్థనకు ఆయన జవాబు దయచేస్తారు. ఆమెన్, హల్లెలూయా. నీ కుటుంబం కొరకు నువ్వు కన్నీరు కారుస్తున్నావేమో, పిల్లల కొరకు, నీ వ్యాపారం కొరకు, ఉద్యోగం కొరకు, ఇంకా రకరకాలైన సమస్యల కొరకు కన్నీటి ప్రార్థన చేస్తున్నావేమో. ఒకరోజు నీ కన్నీళ్లు తుడిచి నా ప్రభు ఆనంద బాష్పాలతో నిన్ను నింపునుగాక. ఆమెన్. ఈ వాగ్దానమును ఎత్తుపట్టి ప్రార్థన చేయి. ప్రభు నీ జీవితంలో, మీ కుటుంబ జీవితాల్లో ఆశ్చర్య కార్యాలు చేయునుగాక. పరిశుద్ధుడ మహోన్నతుడ దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలయ్యా. అవునయ్యా, మా కన్నీటి ప్రార్థన అయ్యా చూచే దేవుడవు, మా ప్రార్థనలు అంగీకరించే దేవుడవునైనా. ఈ సమయంలో ఎందరైతే ప్రభు ఎన్నో సంవత్సరాలుగా కన్నీటి ప్రార్థన చేస్తూ అయ్యా నీ యొద్ద నుంచి జవాబు కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా, అయ్యా వారి జీవితాల్లో ఘనమైన కార్యాలు జరిగించండి. అయ్యా వారిని దర్శించండి. బలమైన నీ యొక్క కార్యాలు, ఘనమైన నీ యొక్క కార్యాలు వారి యొక్క బ్రతుకుల్లో మీరే చేయమని వేడుకొనిచ్చున్నానయ్యా. వారి యొక్క ఉద్యోగాల్లో, వారి యొక్క వ్యాపారాల్లో, వారి యొక్క కుటుంబ జీవితాల్లో మీరు తోడుగా ఉండండి. అనారోగ్యంతో ఉన్న వారిని మీరే ముట్టి స్వస్థపరిచి బలపరచమని వేడుకొని వచ్చినాను అయ్యా. సమస్యల చేత ఎవరైతే కృంగిపోయి ఉన్నారో వారిని లేవనెత్తి ధైర్యపరిచి నీ మహిమ కొరకు వారిని వాడుకోమని వేడుకొని వచ్చినాను. ఆర్థిక పరమైన ఇబ్బందులతో నలిగిపోతున్న వారిని ఓ దేవా సమృద్ధిలోకి నడిపించమని వేడుకొని వచ్చినాను. ఎవరైతే ప్రభా నీ సన్నిధికి దూరమయ్యారో, నీ ప్రేమకు దూరమయ్యారో అయ్యా, మరి ఒక్కసారి వారిని దర్శించి బలపరిచి అయ్యా నీ సన్నిధిలో వారిని నిలవబెట్టమని వేడుకొనొచ్చు. మహిమను మీరు ఒక్కరే పొందుకోమని నజరేయుడు యేసయ్య నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.